యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ మూవీస్ అన్ని కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అంచనాలను అందుకోకపోయినా కానీ ఓపెనింగ్స్ పరంగా అన్ని సినిమాలు కూడా కుమ్మేశాయనే చెప్పాలి. ఇక టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల పరంగా ఆల్రెడీ బిజినెస్ విషయంలో ఎవ్వరికీ అందనంత ఎత్తులో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ఓపెనింగ్ డే కలెక్షన్ల పరంగా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. విజయ్ దేవరకొండ నటించిన లాస్ట్ మూవీ ఖుషి మొదటి రోజు 9.87 కోట్ల రేంజ్ షేర్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటే లైగర్ మూవీ 9.57 కోట్ల షేర్ మార్కును అందుకుంది. కాగా లాస్ట్ ఇయర్ వచ్చిన నేచురల్ స్టార్ నాని నటించిన దసరా మూవీ మీడియం రేంజ్ మూవీస్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఆ సినిమా 14.22 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని మీడియం రేంజ్ మూవీస్ కి బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ ను సెట్ చేసి పెట్టింది. ఇక ఇప్పుడు ఏప్రిల్ 5న ఎలాంటి పోటీ లేకుండా భారీ అంచనాల నడుమ బరిలోకి దిగుతున్న ఫ్యామిలీ స్టార్ మూవీ ఎలాంటి ఓపెనింగ్స్ ని బాక్సాఫీస్ దగ్గర అందుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. బుకింగ్స్ వివరాలు పూర్తిగా ఇంకా రివీల్ అవ్వాల్సి ఉన్నప్పటికీ ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే 10 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ అయితే కన్ఫర్మ్ గా ఉండే అవకాశం ఉందని అనిపిస్తూ ఉంది. ఇక మౌత్ టాక్ పాజిటివ్ గా ఉండి షోకు కలెక్షన్ల పరంగా జోరు పెంచితే దసరా మూవీని టార్గెట్ చేసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి అయితే కొంచెం అవుట్ ఆఫ్ రీచ్ లోనే సినిమా ఉందని చెప్పవచ్చు. మరి ఓవరాల్ గా మొదటి రోజు అద్భుతమైన పాజిటివ్ టాక్ ఏమైనా సొంతం చేసుకుని దసరా సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్ రికార్డును ఫ్యామిలీ స్టార్ మూవీ బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.